అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ నిజం ఛానల్ అండి. నిన్న రాష్ట్రానికి బిల్గేట్స్ గారు రావటం ఒక శుభపరిణామంగా నేను భావిస్తున్నానండి. అలాంటి బిల్గేట్స్ గారు వచ్చిన సందర్భంగా వైసీపీ వాళ్ళు వాళ్ళ విష ప్రచారాన్ని మొదలుపెట్టారండి. ఎక్కడ వీళ్ళు రాష్ట్రం అభివృద్ధి చెందితే ఓర్చుకోలేని బ్యాచ్ వైసీపీ బ్యాచ్. కనీసం 5 ఏళ్లలో ఒక్క ఇటుక పెట్టకుండా అమరావతిలో పోలవరాన్ని 1% కూడా పూర్తి చేయకుండా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఇవాళ మాట్లాడతాడండి. ఒక పెయిడ్ జర్నలిస్టు, వైసీపీ పెయిడ్ జర్నలిస్ట్ ఒక అతను ఉన్నాడు. ఆ జర్నలిస్ట్ మాట్లాడతాడండి, బిల్గేట్స్ గారు కరెక్ట్ కాదు, అతను ఒక తప్పుడు మనిషి అని మాట్లాడుతున్నారు. ఎంత ఘోరం అంటే అతనికి ఉన్న ఆస్తిలో 30% చారిటీకే ఖర్చు పెట్టే ఒక గొప్ప మహానుభావుడు బిల్గేట్స్ గారు. ఆయన సేవా కార్యక్రమాల్లో మీరు ఆయన కాలి ఓటికి జరిపారు. నీకు ఎవడైతే డబ్బులు ఇచ్చి మాట్లాడుతున్నాడో అతను 2004 ముందు రూపాయి డబ్బులు లేక అప్పుల పాల్లో ఉన్న పరిస్థితి. అతను తండ్రి అధికారాన్ని పెట్టుకొని వేల కోట్లు సంపాదించి అక్రమంగా సంపాదించిన దాన్ని కూడా చెల్లికి వాటా ఇవ్వకుండా చెల్లిని మెడపట్టుకొని బయటికి నెట్టిన సందర్భం. కోర్టుకెళ్ళి కోర్టుల్లో ఇవాళ ఉంటుంది. సొంత చెల్లికి తల్లికే ఏమి ఆస్తి పంచని అటువంటి ఎదవేసిన బిస్కెట్లు నువ్వు తిని నువ్వు బయటకు వచ్చి బిల్గేట్స్ గారి గురించి మాట్లాడతావా? ఆయన కొన్ని వేల కోట్లు చారిటీకి నువ్వు గూగుల్లో కొట్టుకున్నా వస్తుందిరా లఫుట్. నీ వల్ల నీలాంటి జర్నలిస్టుల వల్ల రాష్ట్రం పరుగు పోతుంది. నువ్వు బయటకు వచ్చి అతను వేసే బిస్కెట్లు తిని బిల్గేట్స్ గారి గురించి మాట్లాడతావు. ఎంత తప్పుడు విధానం అంటే మీరు అవలంబించేది రాష్ట్ర అభివృద్ధిని అడుగడుగున ప్రతి విషయంలో అడ్డుకుంటా ఉంటారు. గూగుల్ డేటా సెంటర్ వస్తే దాన్ని తప్పుగా మాట్లాడతాడు. రాష్ట్రాన్ని ఇవాళ ఆ రోజున బిల్గేట్స్ గారు హైదరాబాద్ రాబట్టే ఐటీ రంగం మైక్రోసాఫ్టే వస్తుందని అన్ని కంపెనీలు వచ్చి కూర్చున్న సందర్భం. ఒక టీచర్ కొడుకుగా పుట్టి అంచెలంచెలుగా ఎదిగి కొన్ని సంవత్సరాలు ప్రపంచంలోనే నెంబర్ 1 ధనవంతుడిగా వెలుగొందిన బిల్గేట్స్ గారి గురించి ఇంత నీచంగా మాట్లాడేయటం జగన్మోహన్ రెడ్డి నీకే సాధ్యం, నీ బ్యాచ్కే సాధ్యం. కనీసం మనం తినే తిండి మనం అన్నమే కదా తింటుంది, అశుద్ధం కాదు కదా. అన్నం తింటా కూడా మనం ఎలా మాట్లాడగలుగుతాం? అలా ఒక వ్యక్తి గురించి ఏదన్నా మీకు రూపాయి హాని చేశాడా? మీలాగా ప్రజాధనాన్ని ఏమన్నా లూటీ చేశాడా? కష్టపడి మైక్రోసాఫ్ట్ అనే ఒక సంస్థను పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ ప్రజాసేవ అతని దేశం కూడా కాదు, మన ఇండియాలో సేవ చేద్దాం, ప్రజలంతా ఒకటే, ప్రపంచం అంతా ఒకటే, మానవ సేవే మానవ సేవ అంటారు. అలా ఆయన సంపాదించిన సంపాదనలో తన పిల్లలకు కూడా ఇవ్వకుండా ఆస్తిని